మిల్లెట్ వల్ల కలిగే ప్రయోజనాలను మన పెద్దోళ్ళు చెబుతుంటే లైట్ తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మిల్లెట్స్కు డిమాండ్ పెరుగుతోంది. చిరుధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా వీటి వాడకం పెరుగుతోంది. కొర్రలు, రాగులు, సజ్జలు, అరికెలను తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రజలు. కానీ ఇప్పుడు కొర్రల్లో మరో రకం ఆవిష్కరణ కానుంది. ఈ వంగడం వచ్చాక మిల్లెట్స్కు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉందంటున్నారు ప్రొఫెసర్లు. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం 2023లో ప్రచారం చేయడంతో మిల్లెట్స్ గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇక కొర్రలు, రాగులు, సజ్జలు, అరికెలను ప్రతి ఒక్కరూ ఆహారంలో భాగం చేసుకునేందుకు వీలుగా హెచ్సియులోని మిల్లెట్ రీసెర్చ్ ల్యాబ్ జీనోమ్ ఎడిటింగ్ ద్వారా నూతన వంగడాలను సృష్టిస్తోంది. కొర్రల్లో ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియ మందగించేలా చేస్తుంది. అందుకే ఎక్కువ మంది దీనిని తినేందుకు ఇష్టపడరు. దీంతో ఫైటిక్ యాసిడ్ తగ్గించి జీనోమ్ ఎడిటింగ్ ప్రక్రియను చేపట్టారు సైంటిస్టులు. హైదరాబాద్ శివారులోని ఇక్రిసాట్ నుంచి 155 రకం కొర్రలు, ఢిల్లీ శివారులోని వ్యవసాయ వర్సిటీ నుంచి 185 రకాన్ని తెప్పించారు. ల్యాబ్లో ప్రయోగాల ద్వారా 155 రకంలో ఫైటిక్ యాసిడ్ను 70%కి, 185 రకంలో 81%కి తగ్గించారు. వాటితో కొత్త రకం వంగడాలను సృష్టించారు హెచ్సియు ప్రొఫెసర్లు. 5 సంవత్సరాలు పరిశోధన చేసి సృష్టించిన కొత్త వంగడం తినడంతో పోషకాహార లోపం తగ్గుతుందంటున్నారు ప్రొఫెసర్లు. So majorly we focus on foxtail millet. In foxtail millet we are working on its climate resilient traits, and also we work on understanding its nutritional qualities. In nutritional qualities we are finding that foxtail millet is rich in nutrition, but only thing is that it has one anti-nutrient compound called phytic acid. This phytic acid actually inhibits the bioavailability of micronutrients when we consume. So we wanted to reduce the phytic acid content, so we use an approach called genome editing. Before research, foxtail millet is rich in micronutrients naturally. It is also rich in resistant starch, which is good for diabetic people. Now after our research, when we have reduced the phytic acid content, now when somebody consumes this foxtail millet, they will get more micronutrients compared to how it was before. So that is the difference that we have made. పరిశోధనలు పూర్తి చేశాక కొత్త రకం కొర్రలు మార్కెట్లోకి తీసుకొస్తామన్నారు ప్రొఫెసర్లు. రైతులు కొర్రలు పండించేందుకు విత్తనాలు అందిస్తామన్నారు. రానున్న రోజుల్లో కొర్రలు పండించే రైతుల సంఖ్య పెరుగుతుందంటున్నారు ప్రొఫెసర్లు.